దేవుడు మీకు తోడైయుండునుగాక, మీ ఆత్మలకును తోడైయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువం రానుపై తన యొక్క తండ్రి యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తున్నటువంటి క్రమంలో మనుష్య కుమారునిగా భూమి మీద సంపూర్ణంగా దేవదేవుని యొక్క సందేశాన్ని, స్వరమాలికను, శిలువ పైన సప్తస్వర మంజరిని వారు అందించినటువంటి ఇట్టి క్రమంలో 5వ స్వరము దేవుడు మానవ జాతికి అందించినటువంటిది ఆవేదనగా అభివర్ణించబడినది. ఇటు విషయాన్ని మనం పవిత్రమైనటువంటి వేదంలో చూస్తాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరుచున్నట్లు దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. సమస్తమైనటువంటి భువన భాండంబులను సృష్టించినటువంటి సృష్టిపిత, జగద్రక్షకుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి ఆదిదేవుడు, నీటిని సృష్టించినటువంటి వాడు, తన పుడిసిటిలో జలములను బంధించిన భగవంతుడు ఈ రోజున దప్పిగొనుచున్నాను అని తన యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను దప్పిగొనుచున్నాను అన్నటువంటి ఇటు శిలువలో నుంచి అందించబడినటువంటి సందేశం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నూతన నిబంధనలో కేవలము యోహాను భక్తుడు మాత్రమే తన యొక్క సువార్తలో నేను దప్పిగొనుచున్నాను అన్నటువంటి మాటను ఆయన ప్రత్యేకంగా వ్రాయడం వెనుక నీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను యోహాను గారు అనునిత్యం తన సువార్తల్లో అనేక భాగాలలో దానిని ఉటంకించడం, వారి యొక్క దృష్టిలో నీరుకు, జలముకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను చెప్పకనే మనకు చెబుతూ ఉన్నది. నీరు అన్నటువంటి మాట యోహాను సువార్తలో అనేక సందర్భాలలో ఉటంకించినటువంటి వైనాన్ని మనం చూస్తాం. సామాన్యంగా ఒక మానవుని యొక్క శరీర దేహం యొక్క నిర్మాణంలో 60 నుంచి 70% నీరు కలిగి ఉంటుంది. కేవలము ఇటు 60 నుంచి 75% నీరు కలిగి ఉన్నటువంటి దేహంలో నుంచి కేవలము 4% నీరు కోల్పోతే మనిషి నీరసత్వం ఏర్పడుతుంది. అయితే 15% గనక నీరు మానవ శరీరం నుంచి బయటకు వెళితే అది ప్రాణ ప్రమాదంగా మారుతుంది. మానవుడు ఆహారము లేకుండా ఒక మాసమైన బ్రతకగలుగుతాడేమో, కానీ జలము ముట్టకుండా 3 దినములైనా జీవించటం దుర్లభం. మిత్రమా, మనము జీవిస్తున్నటువంటి ఇట్టి భూమి మీద దాదాపు 1.5 బిలియన్ ప్రజలు ప్రతిదినము మంచి నీటి వసతికి వారు నోచుకోలేరు. 50% మంది ప్రజలు ఇటు భువియందు శుద్ధి నీటికి వారు కరువై ఉన్నారు. ప్రతి ఏటా 30 మిలియన్ ప్రజలు నీటి సంబంధమైనటువంటి వ్యాధులతో అభాసుపాలు అవుతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్నానికుడైనటువంటి యోహాను ప్రజలకు నీటితో బాప్తిస్మమిచ్చి వారెరగని వ్యక్తి మునుముందు వారికి కలుగబోవు పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి గుర్తు అని చూపెను. యోహాను గారు తన సువార్తలో 2వ అధ్యాయంలో యేసునాథుడు కానాపురి యొక్క లగ్గములో లేదా వివాహములో లేదా పెండిలో నీటిని ద్రాక్షారసము మార్చెనన్నటువంటి అద్భుతాన్ని వారు గ్రంథస్థం చేసినారు. 3వది యోహాను గారు తన సువార్తలో నికోదేమునకు యేసు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి బోధను వారు రాసినారు. ఒకరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని వారికి బోధను నర్చునని యోహాను గారు రాస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవదేవుడు చేసినటువంటి సంభాషణను, దానికి నీటికి అనుసంధానమైనటువంటి విషయాన్ని యోహాను గారు వ్రాస్తారు. జీవజలమిచ్చును నీ విచ్చు నీళ్లు త్రాగువాడెవడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవము కలుగ చేసి వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆవిడతో చెప్పెను.
అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటిలో దేవదూతలు అప్పుడప్పుడు నీటిని కదిలించుచుండురని మనం లేఖనంలో చదువుతూ ఉంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలోనూ ఎవడైనను దప్పికొనిన ఎడల యేసయ్య యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యేసయ్యనందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్న గొప్ప లేఖనము చూస్తాం. ఈ విధంగా నీటికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి యోహాను సువార్తలో మాత్రమే యేసునాథుడు శిలువ మీద నీటి కొరకు వెదకి కలత చెందినట్టుగా పేర్కొన్నాడు. ఈ దృశ్యమునందు అనేకమైనటువంటి ఆత్మీయ అర్థాలు ఇమిడియున్నవి. కానీ మనము గుర్తుంచుకోవలసినటువంటి ఆ పరమ సత్యము యేసునాథుని యొక్క పలుకులలో ఉన్నది. దప్పిగొనుచున్నాను అని యేసునాథుని యొక్క మాటలు ఎంత వేదన పడుటను అవి సూచిస్తూ ఉన్నవి. జీసస్ వాస్ హంగ్ ఆన్ ద క్రాస్ ఫర్ 6 hours. Feeling thirst. It shows Jesus Christ was fully human as well as fully divine. The two were inexorably linked to one another. పాత నిబంధన గ్రంథంలో దాదాపుగా 20 ప్రవచనాలను ఈ 24 గంటలలో యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్తి చేసినారు. ఇట్టి లేఖన భాగాలను యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతినిత్యం పరిపూర్ణము చేస్తున్నటువంటి ఇట్టి క్రమంలో శిలువ యొక్క శిక్ష, ఇట్టి క్రమంలో వారు లేఖన భాగాలను పూరింప చేస్తూ దేవుని యొక్క సంకల్పాన్ని వారు నెరవేరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. జాన్ షోడ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. దేవుని సంకల్పం అక్షరార్థంగా యేసునాథుని యొక్క జీవితంలో అడుగడుగున అది నెరవేరుతూ ఉన్నట్టు యోహాను శుభవార్తలో వారు కళ్ళకు అద్దినట్టుగా తన లేఖన భాగంలో వివరిస్తారు. ద సఫరింగ్, శ్రమ, ద స్వెటింగ్, వారి యొక్క స్వేద బిందువులను కార్చడం, తర్వాత బ్లీడింగ్, వారి యొక్క దేహములో నుంచి ఉన్నటువంటి రక్తము ధారావాహికంగా ప్రవహించడం, అనంతరం తను దప్పిగొనడం ఈజ్ నాట్ జస్ట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఎ ప్రిన్సిపల్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ a reality. ఇది వాస్తవికమైనటువంటిది. శరీరంలో ఉన్నటువంటి రక్తము, శరీరంలో ఉన్నటువంటి స్వేదము, ఇవి రెండూ కూడా గాయముల వలన అట్టి ఎండకు 6 గంటలు నిలబడిన అనంతరం పరిపూర్ణంగా దేహంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సామాన్యంగా ఏ దేహమైనా సరే, ఏ మానవుడైనా సరే నీటి కొరకు తప్పించడము ఇది యథార్థత. యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం ఇట్టి వేదనను యథార్థంగా వారు అనుభవించినారని చెప్పడానికి ప్రధానమైనటువంటి సూచిక ఏంటనంటే వారు దప్పిగొన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము నైసియా విశ్వాస ప్రమాణంలో మనం వారి యొక్క మానవత్వాన్ని, వారి యొక్క దైవత్వాన్ని ఇట్టి ప్రమాణంలో మనం చెప్తాం. వారు దేవుని నుండి దేవుడును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, వారు స్వయంభువుడును అన్నటువంటి పదాలను మనము నైసియా విశ్వాస ప్రమాణంలో ప్రతినిత్యం మనం చెబుతూ ఉంటాం. మరి అటువంటి దేవుడు ఈ రోజున దప్పిగొండుతూ ఉన్నప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మరొకసారి దీనిని స్థిరపరుస్తుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. మిత్రమా, యేసు ప్రభు యొక్క మానవత్వము మీద, మానవ జన్మ మీద, లేదా మనుష్య కుమారుని మీద ఆది క్రైస్తవ సంఘములో అనేకమైనటువంటి విమతములు చెలరేగినవి. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద నటించినారని అపవాది వేసినటువంటి వైనము లేకపోలేదు. ఎందుకంటే డొసిటిస్ ఆర్ గ్నాస్టిస్ వీరు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మానవత్వాన్ని పూర్ణంగా వారు అనుమానం వ్యక్తం చేసి, మరి వారి యొక్క శ్రమ అనేది కేవలం ఒక మానవీయమైనటువంటి అభినయం అన్నటువంటి అపవాదిని చేసినప్పుడు అది అభినయము కాదు కానీ ఆచరణీయం అన్నటువంటి సత్యం. వారు శ్రమ పడ్డటువంటి మరణం, వారు పొందినటువంటి వేదన అడుగడుగున వారి యొక్క మానవత్వాన్ని, మానవునిగా వారు జన్మించినటువంటి వైనాన్ని మరి నొక్కి వక్కానిస్తూ ఉన్నది. థర్స్ట్ వాజ్ ఎ పిక్చర్ ఆఫ్ జడ్జ్మెంట్.
దప్పిగొనటం అనేటువంటిది ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ అవర్ బ్రోకెన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మన యొక్క సంబంధము తెనికిపోవడానికి ఇది ఒక సూచనగా మనం చూస్తూ ఉన్నాం. And moreover, it was a physical representation of spiritual dehydration. మన ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ కొరకు అది మనకు అవసరమైనటువంటి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. దీని విషయము మత్తయి గారు రాసినటువంటి శుభవార్త, విచ్ ఇస్ ఎ గ్రేటర్ చార్టర్, సంఘం యొక్క నిర్మాణ వ్యవహార నిబంధనలో మత్తయి శుభవార్త మరి చాలా క్రియాశీలకమైనటువంటి విధి విధానాలను మనకు అందిస్తూ ఉన్నది. ఫర్ ద కార్పల్ వర్క్స్ ఆఫ్ ద మెర్సీ, ఆల్మోస్ట్ దెర్ వేర్ 7 of them. మత్తయి సువార్త 25వ అధ్యాయం దేవుని యొక్క జడ్జిమెంట్, వారి యొక్క తీర్పుకు ఇది ఒక గొప్ప సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలుగా చూస్తాం. To feed the hungry was the one charter. Second one is to give drink to the thirsty. దాహం ఉన్న వారికి నీరివ్వడం, ఆకలి ఉన్న వారికి ఆహారాన్ని అందించడం. To clothe the naked, దిగంబరులకు వస్త్రాన్ని ఇవ్వడం. 4వది టు షెల్టర్ ద హోమ్స్, నిరాశ్రయులైనటువంటి వారికి ఆశ్రయం కల్పించడం. 5వది టు విజిట్ ద సిక్, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని దర్శించడం. 6వది టు విజిట్ ద ఇంప్రిసన్డ్, కారాగారంలో ఉన్నటువంటి వారిని దర్శించడం. 7వది సంఘ నిర్మాణం యొక్క వ్యవహార నిబంధనలో 7వది టు బరీ ద డెడ్, దేవుని యందు నిద్రించినటువంటి వారికి కావలసినటువంటి సంస్కారాలు చేయడం. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం నుంచి ఆది క్రైస్తవ సంఘం నిర్మించినటువంటి సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలు. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనము యొక్క నెరవేర్పును మనం చూస్తా ఉన్నాము. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని సెలవిచ్చెను. దీనిని మనం లేఖనం యొక్క నెరవేర్పు, సంకీర్తనకారుడు 69వ సంకీర్తన 21వ వచనం దిగువ భాగంలో మనం చూస్తాం. దానిని వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. When he said he was thirsty and he was offered wine vinegar. Jesus was pointing us back to the verse from Psalm 69. వారు చేసినటువంటి కార్యాన్ని 69వ సంకీర్తన యొక్క కీర్తనాకారుడు వారు విలాపముతో రచించినటువంటి అట్టి కీర్తన యేసుక్రీస్తు యొక్క జీవితంలో అక్షరార్థంగా పూర్తి గావించబడటం మనం చూస్తున్నాం. ఆంగ్ల తర్జుమాలో మనము అక్కడ రాయబడినటువంటి లేఖనం ఏంటంటే, దే పుట్ గాల్ ఇన్ మై ఫుట్ అండ్ గేవ్ మీ వెనిగర్ ఫర్ మై థర్స్ట్. Psalm 69:21. ఈ చేదు లేదా గాల్ అన్నటువంటిది ఏంటది? ఎందుకు వారు యేసయ్యకు చేదును అందించవలసి వచ్చింది? హీబ్రూ భాషలో ఈ గాల్ అనే ఆంగ్ల పదానికి చేదు అనేటువంటి తెలుగు పదానికి రోష్ అన్నటువంటి పదము ఆపాదించబడినది. దీనిని గ్రీక్ సెప్టూజియంట్లో చోలే అనేటువంటి గ్రీక్ పదము ఈ చేదు లేదా గాల్ అనేటువంటి పదానికి ఆపాదించబడినది. బహుశా ఈ గాల్, చేదు లేదా రోష్ ఆర్ చోలే అన్నటువంటిది ఇది బబులోనులో తరచుగా దొరికేటువంటి ఒక మొక్కకు సంబంధించినటువంటిది అయి ఉండవచ్చు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. వాస్తవికంగా దీని యొక్క ప్రాథమికమైనటువంటి అర్థం ఏంటంటే, ఇట్ ఒరిజినల్లీ మెట్ హెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్, ఒక జీవ వృక్ష యొక్క ఆ సంతతిలో ఇది పెద్ద చెట్టుగా అభివర్ణించబడినది బబులోనులో. ఇది ఇట్ కమ్స్ టు మీన్ వెన్ వి సే గాల్, చేదు, రోష్ ఆర్ చోలే అన్నటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే, ఇట్ కమ్స్ టు మీన్ పాయిజన్ అండ్ పాయిజనస్. ఇది విషము, వాస్తవికంగా చేదు కాదు, ఇది విషము లేదా విషపూరితమైనటువంటిది. ఈ గాల్, రోష్ ఆర్ చోలే, చేదు అన్నటువంటి ఈ పదం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో రమారమికి 12 సార్లు దీనికి ప్రస్తావన మనం చూస్తాం. 12 సార్లు ఇది పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడినది. సంకీర్తన 69:21లో ఇది ఇక్కడ అలంకారికంగా ఒక చేదుకు సంబంధించినటువంటి వృక్షంగా ఇది అభివర్ణించబడ్డది. రెండవది ఇట్ వాస్ వెనిగర్. హీబ్రూ భాషలో దీనిని హోమేస్ అని అన్నారు, విచ్ కమ్స్ ఫ్రమ్ హోమ్స్. ఇది టు బి సోర్, పుల్లగా లేదా టు బి లీవెన్ అన్నటువంటి భావాన్ని ఇస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇటువంటిది చేదు లేదా ఇటువంటిది ఆ చిరకను వారు ఆపాదించడం ఇది తొలిసారా అని అంటే నిశ్చయంగా ఇది తొలిసారి కాదు అని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది.
అంతటా బోలము కలిపినటువంటిది ద్రాక్షరసమును ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. సిలువ యొక్క క్రమము, శిక్ష ఆరంభానికి ముందే వారు ఇట్టి బోలము కలిపిన ద్రాక్షారసమును వారికిచ్చిరి, కానీ ఆయన దానిని స్వీకరించడానికి ఇష్టపడలేదు. జీసస్ రిఫ్యూజ్ టు డ్రింక్. ఆయన ఇష్టపడలేదు. కారణం ఏంటి అనంటే తాను దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణమైనటువంటి స్పృహలో దానిని సిద్ధింప చేయాలన్నటువంటి సిద్ధ పురుషునిగా ఆయన కంకణము కట్టుకొని సిద్ధమైనాడు గనక ఇటువంటిది ఏదైనా సరే వారు స్వీకరించి అసంపూర్ణంగా స్పృహలో లేకుండా దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడలేదు గనక మొదటిసారి దానిని వారి నోటికి అందించినప్పుడు వారు దానిని స్వీకరించలేదు. రెండవసారి ద సెకండ్ ఆఫరింగ్ ఆఫ్ వైన్ ఆర్ వెనిగర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పోస్కా. ఇటి పోస్కా అనేటువంటి ఇటి ద్రవం, ఇది చాలా సందర్భాలలో మరి దప్పిక ఉన్నటువంటి వారిని దప్పిక తీర్చడానికి వాడబడేటువంటి ఒక ద్రవం లాంటిది. అక్కడ లేఖన భాగాన్ని మనం చూసుకోగలిగితే ఏ జార్ ఆఫ్ వైన్ వెనిగర్, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. వైన్ వెనిగర్, ఇట్ వాస్ ఆక్సూస్. ఇట్ వాస్ సోర్, చాలా పుల్లగా ఉండి ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటిది. యూజువల్లీ ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ గ్రేప్ జ్యూస్. కపాలం అనబడినటువంటి ఈ స్థలములో వైన్ వెనిగర్, ఇది గొల్గాతా అనేటువంటి ఆ ప్రాంతంలో దీనికి యొక్క ఆవశ్యకత ఏమై ఉండెను అన్న విషయాన్ని రవ్వంత మనం ఆలోచన చేయగలిగితే, సాధారణంగా ఇటు సిలువ శిక్ష విధించేటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి సైనికులు ఇటువంటి ద్రవాన్ని లేదా ఒక రకంగా మాదక ద్రవ్యము లాంటి దానిని రోమన్ ఆర్మీ మరి దీనిలో కొంత వెనిగర్ లేదా కొంత నీరు కలిపి వారు తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి విధానంలో అది పరిపాటి అయి ఉంటుంది. ఈ పోక్సా అనేటువంటి ఈ ద్రవం, మాదక ద్రవ్యం మరి సాధారణంగా అది చాలా తక్కువ ఖరీదు కలిగినటువంటిదిగా ఉంటుంది. ఇట్ వాస్ అ సోల్జర్స్ డ్రింక్ ఆఫ్ చాయిస్. ఇటు సిలువ శిక్ష విధానంలో కొన్నిసార్లు వారు గంటలు, కొన్నిసార్లు వారు రోజులు తరబడి ఎండలో వానలో ఉండవలసినటువంటి అవసరత ఉంటుంది కనుక వారి దప్పికను తీర్చుకోవడానికి ఆ దినాల్లో ఉన్నటువంటి సైనికులు దీనిని వారు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేసేటువంటి వారు. మరొక అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దట్ వాస్ హిస్సోపు, ద స్పాంజ్. యేసుక్రీస్తు ప్రభుల వారి నోటికి చిరకను వారు అందించినారు. హిస్సోపుతో వారి చిరకను అందించినారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నేను దప్పికొనుచున్నాను అని తన యొక్క బాధను వారు వ్యక్తం చేయగలిగినారో వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులు వారు గ్రహించి వారి చెరువులో వారితో ఉన్నటువంటి ఇట్టి పోస్కా అనేటువంటి ఇట్టి ద్రవ్యాన్ని వారు ఆయన యొక్క దప్పికను తీర్చడానికి ఒక చిరు ప్రయత్నం చేసినట్టు మనం చూస్తాం. స్పాంజ్ లేదా హిస్సోపు అన్నది ఇది సాధారణంగా గొల్గోతా ప్రాంతంలో ఆ సిలువ వేసేటువంటి స్థలములో దీని యొక్క అవసరత పెద్దగా ఉండేది కాదు. కానీ మరి ఆ దినాన ఇట్టి హిస్సోపు అనేటువంటిది ఆ స్థలములో ఉన్నటువంటి విషయం కాస్తంత మనల్ని ఆశ్చర్యచకితులుగా చేయక మానదు. ఇట్టి స్పాంజ్ లేదా హిస్సోపు అనేది రోమా సైనికులు వారు సిలువ యొక్క శిక్ష విధానాన్ని వారు నెరవేర్చుటలో రోమా సైన్యం వారు తీసుకుని వచ్చేటువంటి సామగ్రిలో ఈ హిస్సోపు లేదా స్పాంజ్ అనేటువంటిది తప్పనిసరిగా వారి యొక్క కిట్లో సామగ్రిలో అది ఉండేది. ఈ హిస్సోపు లేదా స్పాంజ్ అనేటువంటిది ఇది మధ్యధర తీర ప్రాంతంలో ఇది చాలా విరివిగా దొరుకుతూ ఉండేది. ఇటు స్పాంజ్ లేదా హిస్సోపు అనేది అది వారు తాగుతున్నటువంటి పాత్రలకు పై మూతగా ఇది వాడబడుతూ ఉండేది. అయితే సిలువ యొక్క శిక్ష విధిలో సైనికులు సామాన్యంగా ఇట్టి సిల్వ శిక్షలో ఉన్నటువంటి వారి పట్ల చాలా కఠినాతి కఠినంగా వారు వ్యవహరించడం సామాన్యమైనటువంటి విషయం. అయితే సామాన్యానికి అతీతంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పడుతున్నటువంటి వేదన భరితమైనటువంటి జీవితంతో చెలించబడినటువంటి సైనికులు యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పిక అవుతుంది అనగానే వారు కరుణతో కదిలించబడ్డారు. అందుకే అసామాన్యమైనటువంటి రీతిలో
వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ చిరకను అందించడానికి సుముఖత చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటనంటే సిలువ మీద ఉన్నటువంటి యేసునాథుడు వేరే సిలువ శిక్ష విధిలో ఉన్నటువంటి వారిలాగా ఒకరిని నిందించడం గాని, ఒకరిని శపించడం గాని, లేదా ఒకరి పట్ల తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తపరచడం గాని, లేదా తన యొక్క భావోద్వాన్ని వ్యక్తపరచడం గాని లాంటివి ఏది కూడా సామాన్యంగా ఒక సామాన్య సగటు ఖైదీ లేదా శిక్ష విధిలో ఉన్నవాడు చేసినటువంటి విధంలో ఆయన ప్రవర్తించకపోవడం అక్కడున్నటువంటి సైనికులకు కాస్తంత ఆశ్చర్యం వేసి ఆయనలో ఉన్నటువంటి మంచితనం చేత వారు ఆకర్షితులైనారు. ద హిస్సోప్, ఈ పుడక చిరకతో నిండి ఉన్నటువంటి యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండని గనక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి ఇచ్చిరి. ఈ హిస్సోపు అన్నటువంటి ఈ పదం గ్రీకు భాషలో దీని ఎజోవ్ లేదా ఎసోవ్ లేదా ఎసోప్ అని దీనిని సంబోధించబడినది. యోహాను గారు తన సువార్తలలో ఈ హిస్సోపు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు లేదా ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క అని వారు చాలా స్పష్టంగా దీని గురించి వారు అభివర్ణిస్తారు. సాధారణంగా ఇటు హిస్సోపు పుడకకు నార్మల్గా ఇట్ హ్యాస్ బ్లూ ఫ్లవర్స్ అండ్ ఆల్స్ హైలీ అరోమాటిక్ లీవ్స్ దీనికి ఉండి ఉంటాయి. దీని విషయం యోహాను సువార్త సమదృక్పథ సువార్తల్లో ఇట్ రెఫర్స్ టు ఎ స్టిక్, పొడవైనటువంటి ఒక కట్టెగా దీనిని అభివర్ణించబడ్డది. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ ఈ బైబిల్లో దీనిని ఒక కర్రగా లేదా పుడకగా దీనిని అభివర్ణించినారు. ఈ హిస్సోపు అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. ఈ హిస్సోపును గురించినటువంటి విషయం మనం పాత నిబంధనలో చూస్తే నిర్గమకాండం 12:22 చూస్తాం. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెముతోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధము పైకమ్మికిని 2 నిలువు కమ్మలకును పళ్ళెములోని రక్తము తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవికాండం 14:4-6 మనం చూస్తాం. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వెయ్యవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోనున్న సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుష్యుల మీదను ఎముకనే గాని, నరకబడిన వాణినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీద దానిని ప్రోక్షింపవలెను. నో డౌట్ జాన్ హ్యాడ్ దిస్ ఇన్ హిస్ మైండ్ వెన్ హీ రోట్ హిస్ గాస్పెల్. సువార్తను రచించినప్పుడు నిశ్చయంగా పరిశుద్ధుడైనటువంటి యోహాను యొక్క సువార్తికుడు ఇటు విషయాన్ని, అది పరిశుద్ధమైనటువంటి ప్రక్షాళనకు వాడబడినదన్నటువంటి విషయాన్ని, యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తంలో ప్రక్షాళనము గావింపబడవలనటువంటి విషయాన్ని, అట్టి హిస్సోపుతో తగిలించబడినటువంటి రక్తంలో మనిషికి మోక్షముందన్నటువంటి విషయాన్ని వారు ఇట్టి విషయంలో ప్రస్తావించడం ద్వారా వారు మనకు బోధ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దీని యొక్క స్వీకరణ, రిసీవింగ్ పోస్కా, యోహాను సువార్త 19:30 చూస్తాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. Now the second possible reason, దీని వెనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భావగర్భితమైనటువంటి విషయాన్ని యోహాను సువార్తికుడు దీనిని యేసుక్రీస్తు ప్రభుల యొక్క మానవత్వాన్ని వారు మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇట్టి దప్పిక మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మూడవది, let us consider the third understanding of these words. దీనిని మనం మత్తయి శుభవార్త 26:28 చూస్తాం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తము అని అభివర్ణించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శిష్యులతో సంభాషించినప్పుడు యాకోబు తర్వాత యోహాను వీరిరువురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యంలో కుడి ఎడమ స్థానాల కొరకు జరిగినటువంటి సంభాషణ లేదా సంఘర్షణలో ఒక దివ్యమైనటువంటి ప్రబోధాన్ని అక్కడ మాట్లాడతారు. వారిరువురితో యేసయ్య సంభాషిస్తూ, అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని వారిని అడగగా వారు త్రాగగలమనిరి. మత్తయి సువార్త 20:22 మనం చూస్తాం.
యేసయ్యను బంధించడానికి వచ్చిన అనంతరం అక్కడ ఉన్నటువంటి దాసుడు, అతని పేరు మల్కు, యేసు కత్తి ఒరులో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో చెప్పాను. ఈ పైన పేర్కొనబడినటువంటి ఈ విషయాలు రూపకాలంకారంగా దప్పికను, దాహాన్ని స్వీకరించడాన్ని అది మనకు అభివర్ణిస్తూ ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద వారు పొందినటువంటి ఆవేదనను అవి మనకు అభివర్ణిస్తూ ఉన్నవి. ద ఫోర్త్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, దప్పికను 4 విధంగా అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంభాషణలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. సిమిలర్ వే యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆ పండగలలో మహాదినమైనటువంటి అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. మై డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఇట్టి ఉద్బోధన, ఈ 2 పెరికోప్స్, యోహాను సువార్త 4, యోహాను సువార్త 7వ వచనం, యేసు ప్రభు శిలువ మీద వారు దప్పికొన్నటువంటి ఈ గొప్ప సంగతిని, ఈ దిగువ భావాన్ని మనకు బోధ చేస్తూ ఉన్నవి. జీసస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, ఆయన జీవానికి మూలమై ఉంటున్నాడు. జీసస్ ఈస్ ద గ్రేస్, కృపకు ఆయన మూలమై ఉంటున్నాడు. జీసస్ ఈస్ ద హోప్ ఆఫ్ లైఫ్, ఆయన ఆశకు ఆయన కారణమై ఉంటున్నాడు. జీసస్ ఈస్ ద లవ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్తగా ఆయన దప్పిగొనడంలో ఉన్నటువంటి అంతరార్థమేమై ఉంటది? యేసయ్య శిలువ మీద దప్పిగొన్నటువంటి మహా గొప్ప సదుద్దేశం ఏదనగా, శిలువ మ్రానుపై మనుష్య కుమారుని దప్పిక యేసు ప్రభుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి మానవ మూర్తి అని తెలుపుతుంది. ఇంకా లేశమంతైనను అనుమానమక్కరలేదు. స్వయంగా స్వయంభువుడైనటువంటి సృష్టికర్తనే ఆయన మానవ జన్మను ఎత్తి మనిషిని పాపము నుంచి, నరకము నుంచి, దైవ ఆగ్రహము నుంచి, దేవుడి యొక్క తీర్పు నుంచి ఆయన మనల్ని తప్పించడానికి భూమి మీద ప్రతి అనుభవాన్ని వారు స్వయముగా అనుభవించినారు, స్పృహలో అనుభవించినారు. ఇది సత్యం. ఇది మొదటి. రెండవ గొప్ప సత్యం ఏంటంటే, ఆయన దప్పిక ఆయన శరీర శ్రమకు అద్దం పడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, ఆయన దప్పిక ఆయన శరీర శ్రమకు అద్దము పడుతూ ఉన్నది. మూడవ గొప్ప విషయం ఏంటంటే, ఈ దప్పిక సుతునికి తండ్రికి మధ్య ఏర్పడినటువంటి ఎడబాటు వల్ల కలిగింది. ఇట్ కుడ్ బి స్పిరిచువల్ థర్స్ట్, ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక. నాలుగవది, ఈ దప్పిక లేఖనముల యొక్క నెరవేర్పు కొరకై కలిగినది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, సంకీర్తన 96వ సంకీర్తన 21వ చరణం మనం చూస్తున్నాం. ఐదవది, ఈ దప్పిక మనిషి యొక్క అంతరంగికమైనటువంటి దాహాన్ని సూచిస్తూ ఉంది. అంతరంగికమైనటువంటి దాహం, ఇట్ కుడ్ బి మనీ, ఇట్ కుడ్ బి గ్రెయిన్, ఇట్ కుడ్ బి పవర్, ఇట్ కుడ్ బి ఫేమ్, ఇట్ కుడ్ బి ఎడ్యుకేషన్, ఇట్ కుడ్ బి బ్యూటీ, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఆంతరంగికమైనటువంటి తప్పిక దానము కావచ్చు, ధాన్యము కావచ్చు, ధనము కావచ్చు, పదవి కావచ్చు, కీర్తి కావచ్చు, విద్య కావచ్చు, అందచందాలు కావచ్చు, భూమి మీద నీకు పేరు కల్పించేటువంటిది ఏదైనా కావచ్చు. అటు దప్పికను ఈ దప్పిక సూచిస్తూ ఉన్నది. ఆరవది, ఈ దప్పిక మానవత్వాన్ని ప్రేరేపిస్తున్నది. అంటే మానవత్వం అనేది అది శాశ్వతంగా ఉండేటువంటిదని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ దప్పిక మానవత్వము సజీవంగా ఉంచడానికి మనుష్య కుమారునిగా దేవుడు ఆ దివి నుంచి ఈ భూమిలోనికి వారు ప్రత్యక్షమై మానవునిగా జీవించి తనలాగా జీవించడము సాధ్యమని, సుసాధ్యమని, అట్టి జీవితాన్ని జీవించి నేర్పించి వారు మనకు బోధించి ఆ జీవనాన్ని లో కొనసాగించడానికి ఆహ్వానించి తన సన్నిధి, తన కృప ఎల్లప్పుడూ ఆ జీవన పథములో నడిచే ప్రతి భక్తునికి ఉంటుందన్నటువంటి ఆశ్వాసనం అందించడానికి యేసయ్య దప్పికొని ఉన్నాడు.